గుంటూరులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ పేకాట క్లబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 29 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో పాటు 24 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుందట. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో రూమ్ నంబర్ 304 వేదికగా సాగుతున్న ఈ హై స్టేక్స్ జూదం వెనక ఉన్న అసలైన కింగ్ పిన్స్ ఎవరు? ఇంత పెద్ద ఎత్తైన లక్షల రూపాయల చేతులు మారుతుంటే స్థానిక పోలీస్ నిఘా వ్యవస్థకు ఎందుకు చిక్కలేదు? దీని వెనుక అసలు ఎవరున్నారు? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో రూమ్ నెంబర్ 304లో భారీ ఎత్తున పేకాట శిబిరం నడుస్తుందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందాలు ఒక్కసారిగా మెరుపుదాడి చేశాయి. ఈ ఆపరేషన్లో గుడివాడకు చెందిన ఈశ్వర్రావు, గుంటూరుకు చెందిన పనితో పాటు మొత్తం 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఏకంగా 24 లక్షల రూపాయల నగదు, 27 స్మార్ట్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నల్లపాడు పిఎస్కు తరలించి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోని గెస్ట్ హౌస్లో ఇంత పెద్ద సంఖ్యలో చేరి లక్షల రూపాయలతో జూదం ఆడుతూ ఉంటే స్థానిక సిబ్బందికి, లోకల్ ఇంటెలిజెన్స్కు ఎందుకు సమాచారం అందలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ శిబిరం ఒక్కరోజే జరిగిందా? కొంతకాలంగా కొనసాగుతుందా? నిర్వాహకులు ఎవరు? ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చింది? స్థానికంగా ఎవరైనా సహకరించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ దాడి వెనుక గుంటూరు జిల్లా ఎస్పీ ఓకుల్ జిందాల్ ప్రత్యేక పోలీసింగ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. నేరం ఏ రూపంలో ఉన్నా దాని మూలాలను గుర్తించి నెట్వర్క్ను ఛేదించాలన్న దృఢ సంకల్పంతో పనిచేసే అధికారిగా జిందాల్కు పోలీస్ వర్గాలలో గుర్తింపు ఉంది. మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లుగా చట్టం ముందు ఎంతటి వారైనా సమానమే అన్న రీతిలో ఆయన వ్యవహరిస్తారు. అవసరమైన చోట స్థానిక పోలీస్ వ్యవస్థతో పాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించే ఫలితం వచ్చేంత వరకు దర్యాప్తును ముందుకు తీసుకుని వెళ్లడమే ఆయన ఫోకస్గా కనిపిస్తుంది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలువురిని అరెస్టు చేయడం, నగదు, మొబైల్ ఫోన్లు, బెట్టింగ్కు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే తరహాలో హత్య కేసులోనూ టెక్నాలజీ ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకుని వెళ్లారు. ఓ వ్యక్తిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కేసులో సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితులను పోలీసులు గుర్తించారు. ఇక నల్లపాడు జీడీసీసీ బ్యాంక్ బ్రాంచ్లో వెలుగు చూసిన 30 కోట్ల రూపాయల భారీ ఆర్థిక అక్రమాల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించారు. నకిలీ స్వయం సహాయక సంఘాలు, రైతుల పేర్లతో రుణాలు, నకిలీ మిర్చి నిల్వల పత్రాలతో రుణాలు మళ్లించడం వంటి అంశాలపై దర్యాప్తు సాగింది. ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేసి వ్యవహారం వెనుక ఉన్న ఆర్థిక నెట్వర్క్ను బయటకు తీసే దిశగా పోలీసులు ముందుకు వెళ్లారు. కేవలం బయటి నేరస్తులపైనే కాకుండా చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు శాఖలోని సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడంలో ఎస్పీ వకుల్ జిందాల్ వెనకడుగు వేయలేదు. గతంలో పెదకాకాని పరిధిలోని ఓ హోటల్లో పేకాట ఆడుతూ మద్యం సేవించిన 3 పోలీసు సిబ్బందిని ఆయన వెంటనే సస్పెండ్ చేశారు. చట్టాన్ని అమలు చేసేవారే ఉల్లంఘిస్తే రెట్టింపు శిక్ష ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని సిబ్బందికి ఇచ్చారు. దీనికి తోడు గంజాయి, ఎండీఎంఏ వంటి మత్తు పదార్థాల సరఫరా గొలుసును పెకిలించేందుకు నగరంలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ యువత భవిష్యత్తును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఎస్పీ జిందాల్ యాక్షన్కు తోడు గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి పర్యవేక్షణ తోడైంది. గతంలో తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏర్పాటైన సిట్ చీఫ్గా రాష్ట్ర వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న త్రిపాఠి క్షేత్రస్థాయి పోలీసింగ్పై పూర్తి పట్టున్న సీనియర్ ఐపీఎస్ అధికారి. పల్నాడు జిల్లా మాచర్లలో ఏఎస్ఐపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేసి క్రమశిక్షణను చాటారు. రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న గుంటూరు నగరంలో పేకాట, క్రికెట్ బెట్టింగ్, అక్రమ రేషన్ బియ్యం మాఫియా వంటి అసాంఘిక శక్తులపై ఐజీ పర్యవేక్షణ, ఎస్పీ యాక్షన్ సమన్వయంతో ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న గుంటూరు నగరంలో విద్య, వ్యాపారం, ఉద్యోగాల కోసం రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో యువతను ప్రభావితం చేసే అసాంఘిక కార్యకలాపాలను మొదటి దశలోనే గుర్తించడం పోలీసులకు మరింత కీలకం. అందుకే పేకాట, బెట్టింగ్, మాదక ద్రవ్యాలు మాత్రమే కాకుండా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంపై నిఘా వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ప్రజలు కోరుతున్నారు.
ఐజీ పర్యవేక్షణ, జిల్లా స్థాయిలో ఎస్పీ యాక్షన్, పోలీస్ స్టేషన్ స్థాయిలో స్థానిక నిఘా ఈ 3 వ్యవస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే అసాంఘిక కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి నల్లపాడు గెస్ట్ హౌస్ లో 24 లక్షల రూపాయలతో నిర్వహిస్తున్న శిబిరం గుట్టు రట్టయిన ఘటనతో గుంటూరు పోలీసు నిఘా వ్యవస్థ మరింత అప్రమత్తమైంది. తప్పు చేస్తే సొంత శాఖ సిబ్బంది అయినా బయటి నేరస్తులైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ వకుల్ జిందాల్, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీలు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ దాడి తర్వాత నగరంలో చాప కింద నీరులా నడిచే ఇతర అసాంఘిక దందాలపై కాకీలు ఎలాంటి ఉక్కుపాదం మోపుతారో చూడాలి.